మీరు చూస్తున్నది కేఎల్ టవర్ అంటే కౌలాలంపూర్ టవర్ అన్నట్టు. అది 421 meters టాల్ ఉంది. సో ఆ టవర్ దగ్గరనే ఉన్నాము. రాత్రిపూట వస్తే లైట్లు జబర్దస్త్ మెరుస్తాయి. పొద్దున పూట వచ్చినా నేను మీకు చూపించేటందుకు, ఎందుకంటే రాత్రి రద్దీ ఏడ చూడు ఇట్లా మంచి ఫోటోలు దిగుతూ ఉంటారు ఈడ జనాలు. మంచి టూరిస్ట్ ప్లేస్ కదా ఇది. సో ఫుల్గా జనాలు, ఇప్పుడు కూడా ఎన్ని బైకులు ఎన్ని కార్లు ఏంటి అసలు జనాలే జనాలు. సో ఇదైతే మనకు అందరికీ పరిచయమేనాయి. ఏడైనా కూడా ఇట్లా ఐ లవ్ హైదరాబాద్, ఐ లవ్ ట్యాంక్ బండి ఇవన్నీ మనం పెట్టుకుంటాం కదా, అట్లనే వాళ్ళు కూడా పెట్టుకున్నారు. సో ఇప్పుడు కేఎల్ టవర్ పైన ఉన్నాం మనము. టవర్ మీద కిందికి వెళ్ళి చూసినాం కదా, అసలు నిజంగా అద్భుతం అందం. అసలు ఇది మొత్తం పొగమంచు కప్పేసింది మలేషియా సిటీ మొత్తం. ఆ కొనాకన్నీ ఇట్లా మౌంటైన్స్ ఉన్నాయి. ఆ మౌంటైన్స్ మధ్యలో లోపలంతా కూడా మలేషియా సిటీ కనబడుతుంది. ఇండియన్స్కి అంటే ఇప్పుడు 10th అయిపోయిన తర్వాత వాళ్ళకి, లేకపోతే ఇంటర్ తర్వాత ఆర్ మాస్టర్స్కి, డిప్లొమా కోర్సెస్ ఇలాంటివి చాలా ఉన్నాయి కదా. సో కొన్ని పర్టికులర్గా మీకు బాగా అనిపించినవి అంటే మన ఇండియన్స్కి ఇవి కరెక్ట్ అనిపించినవి, ఏ యూనివర్సిటీలో ఎలాంటి కోర్సెస్ ఉన్నాయి, ఎలాంటి ప్రోగ్రామ్స్ ఉన్నాయి, ఆ ప్రోగ్రామ్స్ ఎట్లుంటాయి? సో జనరల్గా మనకి ఇక్కడ 4 levels ఆఫ్ ఎడ్యుకేషన్ మనం చెప్పొచ్చు. 10th క్లాస్, ఇంటర్మీడియట్, డిగ్రీ, ఇంజనీరింగ్. ఫస్ట్ ఇండియాలో 10th క్లాస్ అయిపోయిన వాళ్ళకి, ముఖ్యంగా మన ఏపీ తెలంగాణలో ఇక్కడ 2 ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఒకటి డిప్లొమా ప్రోగ్రామ్, అంటే 1-2 years మలేషియాలో తక్కువ ఖర్చులో డిప్లొమా చేసి, ముఖ్యంగా 10th క్లాస్ వాళ్ళకి ఇక్కడ 1-2 years డిప్లొమా చేసి తక్కువ ఖర్చులో 3rd year యూకేకి ట్రాన్స్ఫర్ అయ్యి అక్కడ 1 year డిగ్రీ చదవంగానే డిప్లొమా 2 years 1 year డిగ్రీ, ఫైనల్గా వాళ్ళ డిగ్రీ అయిపోతుంది యూకేలో. యూకేలో డిగ్రీ అయిపోయినాక 2 years పోస్ట్ స్టడీ వర్క్ వీసా అని అక్కడే ఇంకో 2 years ఉండొచ్చు. ఆ 2 years లో మనకు జాబ్ రాగానే అక్కడ ఎంప్లాయ్మెంట్ వీసా మీద కంటిన్యూ అయ్యింది. రెండోది వచ్చేసి 10th క్లాస్ అయిపోయిన పిల్లలు ముఖ్యంగా ఇంటర్మీడియట్ తో అవసరం లేకుండా డైరెక్ట్ గా అమెరికన్ డిగ్రీ ట్రాన్స్ఫర్ ప్రోగ్రామ్ UCSI కాలేజ్ లో జాయిన్ అయ్యి 2 years ఇక్కడ చదివి నెక్స్ట్ 2 years అక్కడ నుంచి US కో కెనడాకో ట్రాన్స్ఫర్ అవ్వాలి. సో ఈ రెండు మన 10th క్లాస్ పిల్లలకి ఆఫర్ చేసే ప్రోగ్రామ్. నెక్స్ట్ ఇంటర్మీడియట్ అయిపోయిన పిల్లలకు వచ్చేసరికి 3 రకాలుగా ఉన్నాయి ప్రోగ్రామ్స్. ఫస్ట్ వన్ సింగిల్ డిగ్రీ ప్రోగ్రామ్, అంటే మలేషియాలోనే 3 సంవత్సరాలు డిగ్రీ, 4 సంవత్సరాలు ఇంజనీరింగ్ చేయడం, మలేషియా యూనివర్సిటీ ఇచ్చే డిగ్రీ తీసుకోవడం. ఇక్కడ డిగ్రీ వచ్చినాక 1 year పాటు వీసా ఎక్స్టెండ్ అవుతుంది. ఆ 1 year లో మనకి జాబ్ రాగానే ఇక్కడే మనం కంటిన్యూ చేయొచ్చు. 3 సంవత్సరాలు డిగ్రీ ఇక్కడ చేసినప్పటికీ ఇక్కడ యూనివర్సిటీ ఇచ్చే డిగ్రీతో పాటు UK లోని డి మోంట్ఫోర్ట్ యూనివర్సిటీ ఇచ్చే డిగ్రీ మనకు వస్తుంది. అంటే రేపు జాబ్ కి వెళ్ళినప్పుడు డి మోంట్ఫోర్ట్ యూనివర్సిటీ డిగ్రీనే మనం చూపించుకోవచ్చు. అంటే UK లో మనం డిగ్రీ చేసిన వస్తుంది. అదే ఇంజనీరింగ్ చదివిన వాళ్ళైతే 4 years మలేషియాలోనే ఇంజనీరింగ్ చేస్తే, ఇంజనీరింగ్ పూర్తయ్యాక మలేషియా యూనివర్సిటీ ఇచ్చే బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్ డిగ్రీతో పాటు UK లోని డి మోంట్ఫోర్ట్ యూనివర్సిటీ ఆల్మోస్ట్ 150 years బ్యాక్ ఎస్టాబ్లిష్డ్ యూనివర్సిటీ వాళ్ళు డైరెక్ట్ మాస్టర్ ఆఫ్ ఇంజనీరింగ్ డిగ్రీ ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే UK లో ఇంజనీరింగ్ 3 years, మాస్టర్స్ 1 year కాబట్టి 3+1 4 years. అదే రెండో ప్రోగ్రామ్. సో మూడోది వచ్చేసరికి అమెరికన్ డిగ్రీ ట్రాన్స్ఫర్ ప్రోగ్రామ్, అంటే తక్కువ ఖర్చులో మలేషియాలో 2 years చదివి నెక్స్ట్ 2 years అమెరికాకి ట్రాన్స్ఫర్ అయ్యేటువంటి ప్రోగ్రామ్. ఇక్కడ నుంచే వీసా ప్రాసెస్ అన్ని చేసుకుంటాము. అండ్ ఎంట్రన్స్ ఎగ్జామ్ కూడా అవసరం లేదు, అయినా కూడా మనం IELTS రాసే వెళ్ళమని చెప్తున్నాం పిల్లలకి. ఫైనల్ గా US నుంచే డిగ్రీ వస్తుంది, అక్కడే స్థిరపడే అవకాశం. అంటే అక్కడ డిగ్రీ వచ్చాక 3 సంవత్సరాలు వీసా ఎక్స్టెండ్ అవుతుంది. ఆ 3 సంవత్సరాలు జాబ్ రాగానే H1B వీసా వేసుకుంటాం, ఇక్కడే US లో కంటిన్యూ అయిపోతాం. ఇది మన ఇంటర్ అయిపోయిన పిల్లలకి. మూడోది వచ్చేసరికి అక్కడ మన డిగ్రీ గానీ ఇంజనీరింగ్ చేసిన పిల్లలు ఎవరైతే ఇండియాలో ఉంటారో వాళ్ళకి ఏంటి అంటే ఇక్కడ సేమ్ మళ్ళీ మలేషియా యూనివర్సిటీలో అతి తక్కువ ఖర్చులో మనం MBA గానీ ఐటీ ప్రోగ్రామ్స్ కానీ ఇలాంటివన్నీ, ఇంజనీరింగ్, MSc ఇంజనీరింగ్ ఇలాంటి ప్రోగ్రామ్స్ చేయొచ్చు. డ్యూయల్ అవార్డ్ ప్రోగ్రామ్స్, అంటే మలేషియాలో MBA చేసినా కూడా UK యూనివర్సిటీ నుంచి డిగ్రీ తీసుకోవచ్చు. సేమ్ ఇక్కడ మళ్ళీ మనకి వన్స్ డిగ్రీ అయిపోయినాక, అదే MBA అయిపోయినాక మళ్ళీ 1 year వీసా ఎక్స్టెండ్ అవుతుంది. ఆ 1 year లో జాబ్ తెచ్చుకుంటే మలేషియాలో మనం కంటిన్యూ చేయొచ్చు. ఇలాంటి మంచి మంచి ఆఫర్స్, ప్రోగ్రామ్స్ ఉన్నాయంటే అమ్మో ఎన్ని పైసలు గుంచుతారో దేవుడా అని అనిపిస్తుంది. సో ఈ ఫీజు ముచ్చట్లు ఎట్లుంటాయి అంటారు మరి? ఆల్మోస్ట్ ఒక 8 lakhs నుంచి 12 lakhs లో కూడా మనం కంప్లీట్ చేసుకోవచ్చు, ఫుడ్ అండ్ అకామిడేషన్. అలాగే అమెరికన్ డిగ్రీ ట్రాన్స్ఫర్ ప్రోగ్రామ్ అయితే 30 lakhs నుంచి 40 lakhs లో టోటల్ ఇంక్లూడింగ్ USA గానీ మలేషియా పార్ట్ కూడా కంప్లీట్ చేసుకోవచ్చు. అండ్ డ్యూయల్ అవార్డ్ ప్రోగ్రామ్స్ అయితే మనం ఒక 25 to 27 lakhs లో, ఓన్లీ మలేషియాలో సింగిల్ అవార్డెడ్ ఇంజనీరింగ్ ప్రోగ్రామ్ అయితే 20 to 22 lakhs లో, అలాగే 10th అయిపోయిన వాళ్ళకి డిప్లొమా ప్రోగ్రామ్ అనుకున్నాం కదా, అదైతే ఒక 25 lakhs లో UK లో స్థిరపడే అవకాశం. ఇండియాలో అయితే ఎంత ఖర్చు అవుతుందో ఇక్కడ కూడా అంతే ఖర్చు అవుతుంది.